అనగా ప్రధానంగా చూసుకుంటే గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అస్వస్థత గురయ్యాడు, గుండెపోటు వచ్చిందని చెప్పి మాట్లాడదు. ఏంటన్న విషయం అది? ఏమీ లేదు, నన్ను కూడా ఎక్కడ అరెస్ట్ చేస్తారు? ఏమీ లేదు, వాళ్ళు తెలివి కలవాళ్ళు. ఓకే, వైఎస్ఆర్ పార్టీ అంటేనే తెలుగు కల పార్టీ. ఆ తెలుగు గల పార్టీలోనే ఇదే ఇందాక అన్నాను కదా, కొంతమంది ఆధిపత్యం చలాయించలేక కొంతమంది రాజీనామా చేస్తున్నారని. అట్లా అది వేరు. వీళ్ళు ఏంటంటే ముందు జాగ్రత్త చర్య. ఇప్పుడు ఈయన అన్న మాటలు, ఇప్పుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు కదా, అదే ఆయన కంటే ఎక్కువ అన్నాడు కదా ఈయన కూడా. బాగా లకారాలతో సంబోధించాడు, అమరాబూతులు తిట్టాడు, శాసనసభలో నారా భువనేశ్వరి గారు అవమానించాడు. అది ఆ భయంతోనే ఈ యాక్టింగ్ చేస్తున్నారు. ప్రధానంగా హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు మొన్న బోర్గడ్డ అనిల్ ఉన్నాడు, వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్లో ఉంది, నేను ఇప్పుడు కోర్టుకు రాలేను, పోలీస్ స్టేషన్ రాలేను అని అబద్ధం ఆడిచ్చాడు. ఎవిడెన్స్ దొరికింది కదా. ఇప్పుడు అది కూడా ఈయనకి గుండెపోట కాదనేది ఆ డాక్టర్ సబ్మిట్ చేస్తాడు. ఏమన్నా మ్యానిపులేట్ చేస్తా అయిపోద్ది కదన్నా, మ్యానిపులేట్ చేసేస్తారు వాళ్ళు. సరే, ఇప్పుడు ఎంతవరకు చేస్తారంటారు? ఇప్పుడు నిజంగా నాకు జబ్బు వచ్చింది, హాస్పిటల్లో మెడిసిన్ వాడాలి, ఆ మెడిసిన్ అతిగా ఎక్కువైతే ఏమవుద్ది, అదే రియాక్షన్ ఇచ్చింది. అంతే కదా మరి. వీళ్ళు అరెస్ట్ చేయవసరంలా, అప్పుడు శాశ్వతంగానే పైకి పోతారు. మీరే అన్నారు వైసీపీలు తెలియగలవాలని, అప్పుడు శాశ్వతంగా వాళ్ళే పైకి పోతారు. నీకు రోజుకి ఒక డాక్టరు యాంటీబయాటిక్ ఎక్కువ వాడొద్దని చెప్తారు, నీకు తెలుసో లేదు. అవునవును, అవసరమైతే తప్ప అదే మనకి ఎఫెక్ట్. అనవసరంగా వాడితే అదే ఎఫెక్ట్ అవుద్ది. అంటే ప్రధానంగా ఎప్పుడైతే గ్రావులు తోకొని 200 కోట్ల రూపాయలు స్కామ్ చేసాడు అనే ఆరోపణ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది, ఈడీ వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంది. అప్పటి నుండి గుడ్డుపోటు రావడం. నేను చెప్పాను కదండి, అరెస్ట్ చేయాలంటే పెద్ద విషయం కాదు. అవును, అరెస్ట్ చేయాలంటే విషయం కాదు. ఇప్పుడు వంశీని అరెస్ట్ చేస్తాకి వెళ్తే ఆయన పారిపోతానికి కూడా చూసారు లేదా విజువల్స్. అవును, అలాగే వీళ్ళని అరెస్ట్ చేయాలంటే క్షణాల్లోనే పని. కాకపోతే ఏంటంటే నేను ఎందుకు అరెస్ట్ చేసావని కోర్టు అడుగుద్ది, అక్కడ జడ్జి అడుగుతారు. దాని ల్యాండ్ ఆర్డర్లో చాలా ఉంటాయి. అవునవును, వాటికి సమాధానం చెప్పాలి. అవునండి, మనుషులకి సమాధానం చెప్పవసరలా, సమాజానికి సమాధానం చెప్పవసరలా, అక్కడ జడ్జి న్యాయమూర్తికి చెప్పాలి. నువ్వు దేని ప్రకారం అక్కడ ల్యాండ్ ఆర్డర్లో ఒక లా బుక్ ఉంటుంది, భగవద్గీత లాంటిది అది. మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎదుటివాడిని ఏమనాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ దాంట్లో పొందుపరిచి ఉంటాయి. వాటిని అనుసరిస్తే మనం ఎక్కడికైనా దేనికైనా ముందుకెళ్ళగలం. సమాజంలో మన ఇంటి పక్కన పెద్దవాళ్ళని ఎలా గౌరవిస్తామో ఆ బుక్ను గౌరవించాలి. ఆ బుక్కే. అంటే ఇప్పుడు ప్రధానంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసే వాదన ఏంటంటే, మేము అప్పట్లో తిట్టేసాం, దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పినంత మాత్రాన ఇప్పుడు కూటమి ప్రభుత్వం విడిచిపెడద్దా? ఎందుకంటే తప్పు చేసేసి తర్వాత రిలీజ్ అయిపోయిన మేము అట్లా పట్టించుకోండి, మేము అలా పట్టించుకోండి. తిడితే ఆడి కర్మ ఆడే అనిపోతాడు. కాకపోతే వాడు చేసిన ఇంకా ఫ్రాడ్స్ ఏమన్నా ఉన్నాయో, ఆర్థిక లావాదేవీలు, వీటి మీద మాత్రం ఎంక్వైరీ తప్పకుండా ఉంటుంది. బూతులు తిట్టాడంటే మేము వదిలేస్తాం, దానికి ఏమవుతుంది, పై దేవుడు చూసుకుంటాడు. కానీ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏడిపించినటువంటి మహానుభావుడు అండి ఆయన. తెలుసండి, తెలుసు. అయినా సరే వదిలేస్తున్నాం మేము. అవన్నీ పెట్టుకుంటే ఎప్పుడు అరెస్ట్ చేయాలి? అంతే కదా మరి. అవన్నీ పెట్టుకుంటే మేము ఎప్పుడు అరెస్ట్ చేయాలి? అసలు రాజకీయ భిక్ష పెట్టిందే టీడీపీ పార్టీ, కొడాలి నాని గారికి. కొడాలి నాని ఏంటి, వల్లభనేని వంశీ ఎక్కడి నుంచి వచ్చారండి? అంతే కదా. వల్లభనేని వంశీ ఏమో ఎక్కడో పరిటాల రవి గారి దగ్గర నుంచి వచ్చాడు. ఈ కొడాలి నాని ఏమో ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు నాన్నగారు హరికృష్ణ గారి దగ్గర నుంచి వచ్చారు. తెలుగుదేశం కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళ రాజకీయ భవిష్యత్తు అదే రాజకీయాన్ని, అదే పార్టీని తిట్టిపోసారు. అదేమంటే నేను ఇప్పుడు వీళ్ళ మాట మార్చేసి పార్టీని తిట్టిపోయలేదు, చంద్రబాబుని తిట్టాను అంట. చంద్రబాబు ఎవరు? చంద్రబాబు లేకపోతే వీళ్ళ పార్టీ ఉందా? ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు లేకపోతే, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పార్టీ ఉందా ఏంటండి? రమ్మనండి, ఎవరు వస్తారు? ఏం చేయాలని అప్పుడు కనీసం ఇప్పుడు సోషల్ మీడియాని అడ్డంగా పెట్టుకొని కొంతమంది రాజకీయాలు తప్పండి. అసలు సోషల్ మీడియా నేను చూస్తున్నా, చాలా మంది అసలు ఒక భాష కూడా తెలియనటువంటి వాడు పోస్టులు పెడుతున్నాడు. అవునవును, భాష మాట్లాడటమే రాదు వాడికి. అవునవును, ఎందుకంటే ఇప్పుడు చాలా చూసా. ఏం కాదు, ఎవరి దాడికే ఉంటుంది. అంతే కదా మరి. దాని గురించి మనకు అనవసరం. ఇప్పుడు మనం దారంటే వెళ్తూ ఉంటాం, ఇదివరకు ముతక భాషలో చెప్పాలంటే పెంట మీద రాయి అయితే మన మొహం మీద పడద్దండి. అవునవును, ఇది అంతే, అంతే. ఒక్క ముక్కలో చెప్పాలంటే
వాళ్ళు పెంట, వాళ్ళతో కెలకటం ఎందుకు మనం? అంతేగా మరి. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి గుడివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ డాక్టర్లు చెప్తా ఉన్నారు. బైపాస్ సర్జరీ పడే అవకాశం కూడా ఉందంటూ చెప్తా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మీద కేసులు బనాయిస్తూ ఉన్నారు, వెంటనే వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులు లేవనెత్తా ఉన్నాయి, అప్పటి వరకు బాగానే ఉంటారు, వాళ్ళ మీద కేసు కనుక మోపితే చాలు వెంటనే వాళ్ళకి ఏదో ఒక బలహీనత రావడమో లేదంటే హాస్పిటల్లో జాయిన్ అవ్వడమో ట్రీట్మెంట్ తీసుకుంటామో, మాకు హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి, మాకు కాలు నొప్పులు వస్తున్నాయి, వెన్నుపోటు వస్తుందని చెప్పి ఇలా ప్రతి దానికి ఏదో ఒక కాజుతో హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి ఒక్కరి తంతు ఎలా ఉంది. రీసెంట్గా చూసుకుంటే బోరగడ్డ అనిల్ పరిస్థితి కూడా చూడండి. బోరగడ్డ అనిల్ నాకు ఇబ్బందికరంగా ఉంది, నాకు బెయిల్ ఇప్పించండి, నాకు ఉండలేకపోతున్న పరిస్థితి పోలేదు, ఆరోగ్య పరిస్థితులు లేవనెత్తున్నాయి అని చెప్పి బోరగడ్డ అనిల్ బెయిల్కి అప్లై చేశాడు. కానీ కోర్టు బెయిల్ని నిరాకరించి వెంటనే జైలు శిక్ష కంటిన్యూ చేయించింది. ఇక వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. వల్లభనేని వంశీలు అరెస్ట్ కూడా సేమ్ ఇదే తంతు. నాకు వెన్ను నొప్పుగా ఉంది, కింద పడుకోలేను, నాకు బెయిల్ ఇప్పించండి, నాకు ఆరోగ్య పరిస్థితులు బాగోలేదు, నాకు రోజుకొక సమస్యలు ఏమనిస్తా ఉంది, నాకు ఈ యొక్క పరిస్థితులు బాగోలేదని చెప్పి వల్లభనేని వంశీ కూడా మాట్లాడి బెయిల్కి అప్లై చేశాడు. సో బెయిల్ కూడా కోర్టు తిరస్కరించింది. ఇప్పుడు చూసుకుంటే కొడాలి నాని అరెస్ట్ రంగం సిద్ధమైంది. కానీ ఈ అరెస్ట్ జరగక ముందే కొడాలి నానికి హార్ట్ స్ట్రోక్ రావడం, హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, అక్కడ బైపాస్ సర్జరీ పడే అవకాశం ఉందని చెప్పడం, ఇలాగా కొడాలి నాని వ్యవహారం అయితే ఇలా ఉంది. సుమారు 200 కోట్ల రూపాయలు పైగా ఈ గ్రావులు తవ్వుకొని అమ్మేసినట్టు ప్రధానంగా కొడాలి నాని మీద వస్తున్నటువంటి వార్తలు. అంతేకాకుండా కొడాలి నాని గురించి చూసుకుంటే ప్రత్యేకంగా బూతుల మంత్రి అని, గుట్కా నాని అని చెప్పి ఈయనకి మంచి మంచి బిరుదులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో అమ్మనా బూతులు తిట్టడం, లకారాలతో సంబోధించుకుంటాం, ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడడం, ఆడవారితో అలాగే మాట్లాడడం, మగవారితో కూడా అలాగే మాట్లాడడం, క్యాసినోని ఏర్పాటు చేశాడు గుడివాడలో. భారతీయ సంస్కృతిని మంట కలిపేలా క్యాసినో ఏర్పాటు చేయడం, అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వరి గారిని అవమానించడం, పుట్టుకలను అవమానించడం, పవన్ కళ్యాణ్ భార్య గురించి అసభ్యకరంగా పోస్టులు పెట్టడం, పవన్ కళ్యాణ్ గురించి అనరాని మాట్లాడడం, ఇలాగా ఈ కొడాలి నాని నోరు తెరిస్తే ఏది పడితే అది మాట్లాడడం, బురద జల్లే రాజకీయాలు, శవరాజుగాలు చేసుకున్నటువంటి ఈ కొడాలి నానికి ప్రస్తుతం హార్ట్ స్ట్రోక్ రావడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాస్త ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే కొడాలి నానికి దేవుడు ఎలాంటి శిక్ష చేయకూడదు, చట్టపరంగా శిక్ష పడాలి. ఎందుకంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలు ప్రతి ఒక్కరూ అరెస్ట్ అవుతూ ఉన్నారని ప్రధాన కారణం ఏంటి? వాళ్ళు టీడీపీ పార్టీనే కానీ, టీడీపీ సంబంధించిన కార్యకర్తలే కానీ, టీడీపీ నాయకులనే కానీ, అధినేత చంద్రబాబు నాయుడునే కానీ, నారా లోకేష్ గారినే కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, మిగిలిన మంత్రులు కానీ ఎంత దారుణంగా వాళ్ళు అధికారం ఉందని చెప్పి మమ్మల్ని ఎవడేం చేయలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరు తెలిసిందే. అలాంటి అందులో మొదటి పేరు ఏంటంటే కొడాలి నానిది. ఎలాంటి కొడాలి నాని ఈ రోజున బైపాస్ సర్జరీ పడి తప్పించుకోవడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొడాలి నానికి రాబోయే రోజులు గట్టిగానే మూడొద్దందులు, ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రస్తుతం కొడాలి నాని అంటే ఆరోగ్య పరిస్థితులు బాగోపోవడంతో కూటమి ప్రభుత్వం కాస్త సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే ఎంతైనా సరే తెలుగుదేశం పార్టీ నుండి వెళ్ళినోడు, ఇంకొకటి రాజకీయ భిక్ష పెట్టిందే తెలుగుదేశం పార్టీ. తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినటువంటి ఈ వ్యక్తి కొడాలి నాని, అలాగే వల్లభనేని వంశీ. కానీ వీళ్ళు చేసినటువంటి వ్యవహారాలు చూస్తే పార్టీని ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారో, తెలుగుదేశం పార్టీని ఎంత నీచాతి నీచంగా మాట్లాడారో అవి కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ప్రస్తుతం కొడాలి నాని ఖచ్చితంగా సివియర్ ఎంక్వైరీ జరగాలి. అన్న ప్రతి మాటకి సమాధానం చెప్పాలి, ఆయన చేసిన ప్రతి పనికి సమాధానం చెప్పాలి. గుడివాడ నియోజకవర్గంలో ఏకంగా ఏం చేశాడు ఆయన? టీడీపీ పార్టీ ఆఫీసులు ధ్వంసించడానికి ప్రధాన కారణంగా నిలిచాడు. అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకుడిని ఎలా ఇబ్బంది పెట్టాడో మనం అంతా చూసాం. అలాంటి కొడాలి నానికి ఈ రోజున డాక్టర్లు బైపాస్ సర్జరీ చేసి బెడ్ రెస్ట్ అవసరం, ఇలానే బట్టి ఎలా ఊరుకుంటారు? పోలీస్ వ్యవస్థ కూడా కాస్త క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇది కేవలం ఫేక్ డ్రామాలా, లేదంటే నిజంగా కొడాలి నాని ఆరోగ్య పరిస్థితులు బాగోలేదా, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కేసులు బనాయించే పార్టీకి వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయా? ప్రతి కోణంలో ఎంక్వైరీ చేయాలి. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీలో గతంలో రాజకీయ ముసుగులో ఉంటూ రాజకీయాల గురించి మాట్లాడుతానో, మమ్మల్ని ఎవరేం చేయలేరు, రేపు అధికారం మాదే అని చెప్పి ఎవరైతే సోషల్ మీడియాని వేదికగా చేసుకొని టీడీపీ పార్టీని, జనసేన పార్టీని ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరి మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి. రాజకీయాల పరంగా మాట్లాడితే పర్లా, కానీ రాజకీయ ముసుగులో ఇంట్లో ఆడవాళ్ళ గురించి, వ్యక్తిగత విషయాల గురించి అసభ్యకర పోస్టులు పెట్టిన ప్రతి ఒక్కరిని తాట తీసే విధంగా ఇంకా కొనసాగాలి. నారా లోకేష్ రెడ్ బుక్ నినాదం కాస్త స్లోగానే పనిచేస్తుంది, ఇంకా స్పీడ్గా పనిచేయాలి.
ఈ కొడాలి నాని ఏదైతే కడ్రాయరుతో ఊరేగిస్తుందని చెప్పి అన్నారో ఆ మాట కొడాలి నాని గారిని అన్నటువంటి మాట నారా లోకేష్కి నిలబెట్టుకోవాలి. కనీసం కడ్రాయరుతో కాకపోయినా బట్టలతో లైన్లో లాక్కొస్తే చాలు. కడ్రాయరుతో వదిలేండి పాపం, మా అంతైనా రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి కడ్రాయరు అవసరంలా. కనీసం అలా లాక్కొచ్చి జైల్లో పెడితే సంతోషం. ఎందుకంటే తను అన్న మాటలు తను చేసిన పనికి కాస్త బుద్ధైన వస్తుంది. రాబోయే రోజులు ఎలా మాట్లాడాలి వాళ్ళు చేయాలంటే వేరే వాడికి గజగజ వనకాలి. ఎవడైనా సరే ఇంకా వ్యక్తిగత విషయాల గురించి ఎత్తినా ఆడవాళ్ళ గురించి మాట్లాడిన ఇలాంటి గత్తు ఉంటుందని చెప్పి కొడాలి నాని నిదర్శనం అవ్వాలి.